హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీ ఫర్ భారతి హోమ్. ఇవాళ మీకు నేను ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ గురించి చూపిద్దాం అనుకుంటున్నాను. అంటే స్మాల్ ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ అన్నమాట. దాన్ని ఎలా అరేంజ్ చేసుకుంటే బాగుంటుందో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. అంటే నేను ఎలా అరేంజ్ చేశాను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. దానివల్ల మీకు ఎంతో కొంత కొంచెమైనా టిప్స్ యూజ్ అవుతాయని చెప్పేసి పైన ఫ్రిడ్జ్ పైన వచ్చేసి ఇలా పెట్టాను అనమాట. అంటే అసలు మనం ఫ్రిడ్జ్ డోర్ మనం తీస్తూ ఉంటాం కదా, అందుకని అలా అరేంజ్ చేశాను. నేను ఫ్రిడ్జ్ సైడ్న ఇలా ఒక పేపర్ పెట్టేసి దాని మీద కూరగాయలు ఏమున్నాయి, ఆకుకూరలు ఏమున్నాయి, గ్రాసరీ ఐటమ్స్ ఏమున్నాయి ఫ్రిడ్జ్లో అని చెప్పేసి ఒక పేపర్ అలా పెడతాను అనమాట. సైడ్న ఒక మ్యాగ్నెట్ పెట్టేసి అలా పెట్టేస్తే బాగుంటుంది కదా. ఇది టిష్యూస్ మనం ఫ్రిడ్జ్లో వాడే ఆకుకూరలకి ఇంకా కూరగాయలకి ఇంకా మాయిశ్చర్ రాకుండా తడి అవ్వకుండా ఉండాలి అంటే ఇలాంటివి వాడుతూ ఉంటే మన కూరగాయలు అనేవి ఎక్కువ రోజులు వస్తాయి అన్నమాట, పాడవకుండా ఉంటాయి ఎక్కువ రోజులు. మనం ఇలా ఒక పేపర్ పెట్టేసి దానిపైన ఇలా మన కూరగాయలు ఆకుకూరలు గ్రాసరీ ఐటమ్స్ ఏమున్నాయో అందులో రాసేసి పెట్టేసుకుంటే మనం ఈజీగా ఐడెంటిఫై చేసేసుకోవచ్చు. అలా సైడ్ అయినా పెట్టచ్చు, ఇలా ఫ్రంట్ అయినా పెట్టుకోవచ్చు. సైడ్ ఎందుకు పెట్టాను అంటే మా పిల్లలు వస్తామాను మ్యాగ్నెట్స్ కోసము తీసేస్తూ ఉంటారు అన్నమాట, తీసేసి పడేస్తూ ఉంటారు. నేనేమో వెతుక్కుంటూ ఉండాలి, మళ్ళీ రాసుకుంటూ ఉండాలని చెప్పేసి నేను ఇలా సైడ్ పెట్టాను. కావాలంటే మీరు ఫ్రంట్నైనా పెట్టుకోవచ్చు, ఫ్రంట్ పెట్టా బాగుంటుంది, ఫ్రంట్ని పెట్టుకోండి. తర్వాత కూరగాయలు ఐడెంటిఫై చేసుకోవడానికి ఇలా అరేంజ్ చేసుకుంటే బాగుంటుంది కదండి. మనం మార్నింగ్ టైం అయిపోతూ ఉంటుంది, ఏం కూరగాయలు ఉన్నాయో తెలియదు, అందులో ఏం ఆకుకూరలు పాడైపోతున్నాయో తెలియదు. కాబట్టి ఇలా రాసేసుకుంటే వీక్లీ బాగుంటుంది అన్నమాట. అలాగే కాకుండా ఇలా కూడా అరేంజ్ చేసుకోవచ్చు. ఇలాగంటే లెటర్స్ పెట్టి మనం పేపర్ పెట్టి దాని మీద రాసేసి ఇలా అరేంజ్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఇది అయితే చూడడానికి కూడా బాగుంటుంది, కానీ నేనైతే ఇలా అరేంజ్ చేయలేదు. ఇది చేశాను ఫస్ట్, తర్వాత మా పిల్లలు అన్నీ తీసేస్తారు, దాని మీద లెటర్స్ ఉంచరు, ఏమి ఉంచరు అస్సలు. అందుకే నేను తీసేసాను అనమాట. తీసేసి అలా సైడ్న వాళ్ళకి కనిపించకుండా పెట్టాను. మీ దగ్గర కూడా ఏమన్నా లెటర్స్ కానీ మ్యాగ్నెట్స్ సంబంధించిన ఏమన్నా ఉంటే అవి పెట్టి ఇలాగా ఫ్రిడ్జ్లో ఏమున్నాయో అని చెప్పేసి కూరగాయలు ఆకుకూరలు గ్రాసరీ ఐటమ్స్ ఏమున్నాయో రాసుకుంటే మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. దాంట్లో వస్తువులు ఏమి పాడవకుండా ఉంటాయి ఇలా రాసేసి పెట్టేసుకుంటే. దాంట్లో ఏమన్నా వస్తామని వెతుక్కోకలేదు అనమాట. వీక్లీ పేపర్ మాత్రం చేంజ్ చేస్తూ ఉండాలి. అంటే వీక్లీ అందులో ఏమన్నాయో తెలుస్తుంది కదా అప్పుడు, అందుకని అలా పెట్టాను అనమాట. మొత్తం లోపల ఫ్రిడ్జ్ వచ్చేసి ఇలా ఉంటుందండి. లోపల ఫ్రిడ్జ్ అంతా ఇలా ఉంటుంది అన్నమాట. ఫ్రిడ్జ్ అంతా ఇలా ఉంటుంది. ఫ్రిడ్జ్ పైన వచ్చేసి ఐస్ క్యూబ్స్ పెట్టాను, కింద బట్టరు, చీజు, పన్నీరు, పాల ప్యాకెట్స్ ఇంకా పెడతాను. ఇంకా కిందేమో పిండి అవన్నీ పెడతాను, కిందేమో ఫ్రూట్స్, ఈ కింద గ్రాసరీ ఐటమ్స్, ఈ పక్కన ఎగ్స్, ఇంకా మసాలా, డ్రై ఫ్రూట్స్, ఆకుకూరలు అన్నీ అందులో అన్నీ పెడతాను అనమాట. ఇలా అరేంజ్ చేస్తాను అనమాట నేను. ఫస్ట్ వచ్చేసి మనం డి వచ్చినప్పటికీ డి సైడ్కి వచ్చినప్పటికీ పైన ఎమర్జెన్సీ అన్నప్పుడు ఉంటాయి కదా అని ఐస్ క్యూబ్స్ పెట్టాను. ఇంకా తర్వాత కింద వచ్చేసి చీజ్, పన్నీరు, బట్టర్, ఇంకా పాల ప్యాకెట్స్, గ్యాప్, కుక్కర్ గ్యాస్కెట్స్ ఉంటాయి కదా అవి పెడతాను. ఈ కింద వచ్చేసి పిండి మాట, ఇది పిండి బాటిల్. పిండి నేను ఇలా వర్టికల్గా ఉన్న దాంట్లో వేసుకుంటే స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేయదు కదా, మనం గిన్నెలు అలాంటివి ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది. సో అందుకని మనం ఇలా వర్టికల్గా ఉన్నది అరేంజ్ చేసుకుంటే మనకి స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేయదు. మ్యాక్సిమం వాటికి మూతలున్న డబ్బాలు, గ్లాస్ బాటిల్స్ చూసుకుంటే మనకి బాగుంటుంది అన్నమాట. మూతలు ఉండాలి మ్యాక్సిమం అన్నిటి మీద. వాటి మూతలు వాటికే ఉంటే మనకి ఈజీగా బాగుంటుంది అది అరేంజ్ చేసుకోవడానికి. ఇవి పాల బాటిల్ అన్నమాట. పాలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయిపోయాక పాలు ఇలా బాటిల్లో వేసి పెట్టుకుంటే మనకి స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేయదు. మన హ్యాండ్ అనేది అందులో పట్టాలన్నమాట. పాల బాటిల్లో మన హ్యాండ్ అనేది అందులో పట్టాలి. ఎందుకంటే క్లీనింగ్ చేసుకున్నప్పుడు ఈజీగా క్లీన్ చేసుకోవాలంటే పాలు అంటే మనం డైలీ వాడుతూ ఉంటాం కదా, అవి ఇరిగిపోతూ ఉంటాయి సరిగ్గా క్లీన్ చేయకపోతే. సో అందుకని అలా అరేంజ్ చేసుకుంటే మంచిగా పాలు అనేవి విరగవు, పాడవు, బాగుంటాయి. పెరుగు కూడా అంతే, వర్టికల్ స్పేస్లో ఉన్నవి మ్యాక్సిమం మూతలు ఆటలకి ఉన్నవి అరేంజ్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. అందుకే నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను. వర్టికల్ స్పేస్ ఉన్నవి మ్యాక్సిమం చూస్ చేసుకోండి.
ఈ కింద వచ్చేసి ఈ బాస్కెట్ 10 రూపీస్ అండి. ఈ బాస్కెట్ అంతే. ఈ బాస్కెట్ లాంటివి ఇలా అరేంజ్ చేసేసుకుంటే దీంట్లో లెమన్స్ వేసాను, క్యాబేజ్ పెట్టాను, ఇందులో ఫ్రూట్స్ పెట్టాను. ఫ్రూట్స్ పైన పేపర్ టవల్ వేసాను అనమాట. పేపర్ టవల్ వేస్తే మనకి అది పేపర్ టవల్ అనేది మాయిశ్చర్ అయినప్పుడు మనం మార్చుకుంటూ ఉంటే మన ఫ్రూట్స్ అనేవి ఎక్కువ రోజులు ఉంటాయి అన్నమాట. ఇందులో ఎగ్స్ పెట్టాను. ఎగ్స్ ఇందులో పెట్టడం వల్ల మనకి చాలా స్పేస్ ఆక్యుపై చేయదు అనమాట. ఎగ్స్ ఇలా బాస్కెట్లో మాత్రం పెట్టేసుకోండి, చాలా స్పేస్ ఆక్యుపై చేయదు, బాగుంటుంది కూడా. ఈ కింద గ్రాసరీ ఐటమ్స్ పెట్టాను, నువ్వులు, పచ్చడి, ఇంకా పికిల్స్, ఇంకా చింతపండు, రాగి పిండి, శనగపిండి, ఇవన్నీ పాడైపోతాయి అనుకున్నవన్నీ ఇలా పెట్టానమాట. ఇంకా మనం కావాలంటే ఆ పైన కూడా బాటిల్స్ పెట్టచ్చు, ఈ సైడ్ పెట్టుకోవచ్చు, పక్కన పెట్టచ్చు. ఈ కింద మసాలా పౌడర్స్, గరం మసాలా, మ్యాగీ మసాలా, ఇంకా సాంబార్ పౌడరు, ఇంకా ఏమన్నా ఉంటే పెట్టచ్చు. ఈ కింద కూడా ఇంకా స్పేస్ ఉంది కదా, అందులో కూడా పెట్టచ్చు. ఇంకా ఇది వచ్చేసి వెజిటేబుల్స్ అన్నమాట. వెజిటేబుల్స్కి నేను జిప్లాక్ బ్యాగ్స్ వాడతాను. ఇవి స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేయదు, అలాగే మనకి కూరగాయలు అనేవి ఎక్కువ రోజులు ఉంటాయి అన్నమాట, పాడవకుండా. జిప్లాక్ బ్యాగ్స్ బాగా యూజ్ అవుతాయి, స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేయదు, మనకి త్వరగా కూరగాయలు అనేవి ఐడెంటిఫై చేసుకుని తీసుకోవడానికి ఫాస్ట్గా బాగుంటాయి అన్నమాట. ఇవి కొంచెం ఒక 2 వీక్స్ వరకు ఫ్రెష్గానే ఉంటాయి, బాగుంటాయి. మనం చూసుకుంటూ ఉండాలి కొంచెం. దాంట్లో లేకపోతే పేపర్ టవల్ అన్నా పెట్టేసుకోవచ్చు. 2 వీక్స్ వరకు అలాగే ఉంటాయి, బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. డోర్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది అన్నమాట. డోర్ సైడ్ ఇంకా మనం ఎప్పుడైనా ఫ్రిడ్జ్ స్మెల్ వస్తూ ఉంటే కనుక మనం ఇలా బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా, బేకింగ్ సోడా బాటిల్ పెట్టి ఒక కార్నర్లో మూత తీసి పెడితే బ్యాడ్ స్మెల్ అనేది రాదు. నిమ్మకాయ కూడా కట్ చేసి మీ ముక్కలు ఉంటాయి కదా, అవి కూడా మనం ఇలాగా ఒక సైడ్ కార్నర్లో పెడితే బ్యాడ్ స్మెల్ అనేది ఆ నిమ్మకాయ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇంకా సైడ్ డోర్ వచ్చేసి ఇలా ఉంటుంది అన్నమాట. సైడ్ డోర్లో నేను ఇలా అరేంజ్ చేశాను మొత్తం అంతా. ఈ పైన వచ్చేసి ఎగ్స్ పెట్టాను, ఈ కింద వచ్చేసి టూటీ ఫ్రూటీ, ఇంకా ఫుడ్ కలర్, బీట్రూట్ కలర్, అది మొన్న వీడియోలో పెట్టాను కదా, అవి అరేంజ్ చేశాను. ఇంకా ఇందులో డ్రై ఫ్రూట్స్ పెట్టాను, బాదము, జీడిపప్పు, అల్లం వెల్లి పేస్ట్, పాల మీద మీగడ, ఇంకా గరం మసాలా. ఇదేమో ఒక స్పేర్ ఎందుకు పెట్టాలంటే కర్రీస్ కానీ లేకపోతే ఏదైనా చట్నీ కానీ చేసినప్పుడు అందులో వేసుకునేలాగా పెట్టానమాట. పాల మీద మీగడ, అల్లం వెల్లి పేస్ట్, గరం మసాలా, వెల్లుల్లి రెబ్బలు అలా పెట్టాను. ఈ కింద వచ్చేసి ఆకుకూరలు ఇలా అరేంజ్ చేసుకోండి. అప్పుడు మీకు ఆకుకూరలు అనేవి ఒక 2 వీక్స్ వరకు ఫ్రెష్గా అలాగే ఉంటాయి. పైన పేపర్ టవల్ పెట్టాలి, కింద కూడా పేపర్ టవల్ పెట్టాలి. అప్పుడు మాయిశ్చర్ అనేది త్వరగా వాటికి పట్టకుండా ఉంటుంది, మీకు ఆకుకూరలు అనేవి పాడవన్నమాట. కరివేపాకు, కొత్తిమీర, ఇంకా ములక్కాయలు కూడా అంతే. ములక్కాయలు కూడా ఇలా కట్ చేసి పెడితే మీకు పాడవన్నమాట. కాఫీ పొడి, ఇవన్నీ పికిల్స్ ఇలా అరేంజ్ చేస్తాం. ఆకుకూరలు మాత్రం అలాగా పేపర్